హలో ఆల్, వెల్కమ్ టు డిటిఆర్ ఫ్యాక్ట్. ఈ ఛానల్ని కొత్తగా పెట్టడం అయితే జరిగింది. అండ్ ఈ ఛానల్లో వచ్చేసి మనం జరుగుతున్న ట్రెండింగ్ టాపిక్స్ గురించి, ఇంకా ఫ్యాక్ట్స్, ఇంకా సమ్ అదర్ ఇన్సిడెంట్స్ కానీ క్యారెక్టర్స్ గురించి ఏవైతే హిందూ మైథాలజీలో ఉంటాయో వాటి గురించి ఇలా అయితే వీడియోస్ చేయబోతున్నాము. ఇంకా మన ఛానల్లో ఫస్ట్ వీడియో వచ్చేసి ఇట్ ఈస్ అబౌట్ ద్రోణాచార్య సన్ అశ్వత్థామ గురించి అయితే మన ఫస్ట్ వీడియో రాబోతోంది. ఐ హోప్ మీరందరూ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని. కొత్తగా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితేనే లైక్ కొట్టండి. అండ్ ఫర్ షూర్ ఖచ్చితంగా మీకైతే వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. అశ్వత్థామ భారతీయ ఇతిహాసంలోని మహాభారతంలో ఒక ముఖ్యమైన పాత్ర. అశ్వత్థామ కౌరవులు మరియు పాండవుల రాజగురువైన ద్రోణాచార్యుడు మరియు కృపి అనే దంపతులకు జన్మించాడు. అశ్వత్థామ మన హిందూ పురాణాల ప్రకారం 7 చిరంజీవులలో ఒకరు. చిరంజీవి అంటే అమరత్వంతో బతికేవాళ్ళు అని అర్థం. ఇంకా అశ్వత్థామ పుట్టుక విషయానికి వచ్చేస్తే అశ్వత్థామ పుట్టుక ఒక అద్భుతమనే చెప్పాలి. ద్రోణాచార్యుడు మహాశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం ఎన్నో ఏళ్ళు ఘోర తపస్సు చేస్తాడు. అప్పుడు మహాశివుడు ప్రత్యక్షమై ద్రోణాచార్యుడిని ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. అప్పుడు ద్రోణాచార్యుడు మహాశివ, నాకు నీ అంశతో పుట్టే బాలుడు కావాలని చెప్పి అడుగుతాడు. అప్పుడు మహాశివుడు ద్రోణాచార్యునికి వరం ప్రసాదిస్తాడు. సో శివుని అంశతో పుట్టేవాడే అశ్వత్థామ. పుట్టుకతోనే నుదుటిపైన ఒక మణితో జన్మిస్తాడు. ఆ మణి ఎలాగంటే మహాశివునికి 3వ కన్ను ఎలాగో అశ్వత్థామనికి అలాగా. దీని ప్రభావంతో అశ్వత్థామకి ఆకలి తిండితో అవసరం వచ్చేది కాదు. ఇంకా భూమిపైన ఎవ్వరూ ఏం చేయలేరు. అశ్వత్థామ అంతటి గొప్ప శక్తిని కలిగి ఉండేవాడు. ఇంకా భూమిపైన ఏ జీవరాశులు అశ్వత్థామని ఏమీ చేయలేవు. ఇదంతా అతని నుదుటిపైన ఉన్న మణి వల్ల లభించిన శక్తుల వల్లనే. ఇంకా అశ్వత్థామ తండ్రి విషయానికి వచ్చేస్తే ద్రోణాచార్యుడు ఎంతో గొప్ప యోధుడు మరియు తన తండ్రి ఒక రాజగురువు. అతను ఎన్నో శక్తియుక్తులు కలిగిన యోధుడు. అసలు శ్రీకృష్ణుడు అశ్వత్థామను ఎందుకు శపించాడు? శ్రీకృష్ణుడు అశ్వత్థామునికి పెట్టిన శాపం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అశ్వత్థామునిది ఎంతో ముఖ్యమైన పాత్ర. అశ్వత్థాముడు మరియు అతని తండ్రి ద్రోణాచార్యులు కౌరవుల పక్షాన ఉండి పోరాడారు. కురుక్షేత్రంలో భీకర యుద్ధం జరుగుతుంది. భీకర యుద్ధం జరుగుతున్న సమయంలో ద్రోణాచార్యుడి మనోస్థైర్యం దెబ్బతినటానికి శ్రీకృష్ణుడు ఒక పన్నాగాన్నైతే పన్నుతాడు. అది ఏంటంటే అశ్వత్థామ హతః కుంజరః అని అనమని ధర్మరాజుతో శ్రీకృష్ణుడు చెబుతాడు. ధర్మరాజు నేను అబద్ధం చెప్పను అని చెప్పి శ్రీకృష్ణుడితో చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అలా చూడు, కుంజరః అనే ఏనుగు చనిపోయింది, నువ్వు ఇప్పుడు చెప్పు అని చెప్పి చెప్తాడు. అప్పుడు ధర్మరాజు అశ్వత్థామ హతః కుంజరః అని అంటాడు. అశ్వత్థామ హతః అని అంటాడు. ఆ మాట ద్రోణాచార్యుడు వింటాడు. కుంజరః అనే సమయంలో శ్రీకృష్ణుడు యుద్ధభేరీలు మోగించి ఆ మాట ద్రోణాచార్యుడికి వినిపించకుండా చేస్తాడు. ఇక్కడ అశ్వత్థామ హతః కుంజరః అని అర్థం ఏంటంటే కుంజరః అనే ఏనుగు అశ్వత్థాముని చేతిలో మరణించింది అని. కానీ ఇక్కడ ద్రోణాచార్యుడు తన పుత్రుడు చనిపోయాడని చెప్పి భావిస్తాడు. పుత్రుణ్ణి కోల్పోయానని పుట్టెడు దుఃఖంతో ద్రోణాచార్యుడు బాధపడుతూ ఉంటాడు. ఆ సమయంలో పాండవులు దాడి చేసి ద్రోణాచార్యుడినైతే హతమారుస్తారు. తండ్రి ద్రోణాచార్యుని మరణ వార్త విన్న అశ్వత్థామ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. పట్టరాని ఆవేశంతో పాండవులను హతమారుస్తానని, ఎలాగైనా వారిపైన ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఈలోపు ఇంకో పక్క భీమునికి దుర్యోధనునికి మధ్య భీకర యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఈలోపు అక్కడికి చేరుకున్న శ్రీకృష్ణుడు భీమునికి సైగ చేస్తాడు దుర్యోధనుని తొడపైన గదతో కొట్టమని. వెంటనే భీముడు తన గద తీసుకుని దుర్యోధనుడిని తొడపైన కొడతాడు. అప్పుడు దుర్యోధనుడు కుప్పకూలిపోతాడు. అక్కడికి చేరుకున్న అశ్వత్థాముని దగ్గర ఒక మాట అయితే దుర్యోధనుడు తీసుకుంటాడు. అది ఏంటంటే అశ్వత్థామ, నీవు పాండవుల వంశాన్ని నాశనం చేస్తానని నాకు మాట ఇవ్వు అని. అశ్వత్థాముడు మాట ఇస్తాడు. వెంటనే దుర్యోధనుడు తన ప్రాణాన్ని విడుస్తాడు. ఇంకా చివరికి కౌరవ సైన్యంలో 3 మిగిలారు. ఒకరు అశ్వత్థామ, ఇంకొకరు కృపాచార్య మరియు ఇంకొకరు కృతవర్మ. పాండవులను హతమార్చడానికి అశ్వత్థామ రాత్రి సమయంలో పాండవుల శిబిరాల వద్దకు కృపాచార్య మరియు కృతవర్మలను తీసుకొని వెళ్తాడు. కృపాచార్య కృతవర్మలను బయట ఉంచి నేను లోనికి వెళ్లి దృష్టద్యుమ్నుడిని చంపుతాను అని చెప్పి చెప్తాడు. లోపలికి వెళ్లిన అశ్వత్థాముడు తన తండ్రి ద్రోణాచార్యుణ్ణి చంపిన దృష్టద్యుమ్నుడిని కత్తి తీసుకొని ఒకే వేటుతో చాలా ఘోరంగా నరికి చంపుతాడు. ఇంకా అశ్వత్థామ తన నారాయణ అస్త్రంతో పాండవులలోని చాలా మంది సైన్యులను మరియు ద్రౌపదికి జన్మించిన 5 కుమారులను చంపేస్తాడు. ఈలోపు అక్కడికి శ్రీకృష్ణుడు మరియు పాండవులు చేరుకుంటారు. ఒక పక్క ద్రౌపది ఎంతో దుఃఖంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంకా చిట్ట చివరగా పాండవ వంశాంకురంలో మిగిలి ఉన్నది ఉత్తర గర్భంలో
పురుడు పోసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభిమన్యుని కుమారుడు. ఈ విషయం తెలుసుకున్న అశ్వత్థాముడు నేరుగా ఉత్తర గర్భంపైకి బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు. పట్టరాని కోపంతో ఆవేశంతో ఊగిపోయిన అర్జునుడు అశ్వత్థాముని వదిలిన బ్రహ్మాస్త్రాన్ని ఢీకొనడానికి తను కూడా బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు. ఈలోపు అక్కడికి చేరుకున్న శ్రీకృష్ణుడు అర్జునుని, ఎందుకు ఇలా చేశావు, ఎందుకు బ్రహ్మాస్త్రాన్ని వదిలావు, ఇప్పుడు మీరు చేసిన పనికి ఈ సృష్టి నాశనం అవుతుంది, తిరిగి బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోమని చెప్తాడు. అర్జునుడు వెంటనే తను చేసిన తప్పు తెలుసుకొని బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. అశ్వత్థామునికి బ్రహ్మాస్త్రాన్ని వదలడమే తెలుసు కానీ తిరిగి వెనక్కి తీసుకోవడం తెలియదు. అది నేరుగా ఉత్తర గర్భంలోకి చేరుకుంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు ఎంతో కోపంతో రగిలిపోతాడు అశ్వత్థాముని మీద. అశ్వత్థాముడు చేసిన పనికి శ్రీకృష్ణుడు అశ్వత్థాముని ఎంతో ఘోరంగా శపిస్తాడు. అది ఏంటంటే, అశ్వత్థామ, నువ్వు చేసిన పనికి 3000 ఏళ్ళు ఒళ్ళంతా నెత్తురు సీములతో జనం నిన్ను చీకొడతారు, నిన్ను దగ్గర కూడా రానివ్వరు. ఈ 3000 ఏళ్ళు నువ్వు నరకం అనుభవిస్తావు. నువ్వు ఎంత చావు కోరుకున్నా సరే నీకైతే చావు రాదు. నువ్వు ఒంటరిగా ఎంతో నరక యాతన అనుభవిస్తూ ఈ 3000 ఏళ్ళు బతుకుతావు అని శపిస్తాడు. శ్రీకృష్ణుడు 3000 ఏళ్ళు అంటే అది మన లెక్క ప్రకారం ఎన్నో లక్షల ఏళ్ళు. అంటే అశ్వత్థాముడు ఇంకా ఎక్కడో ఒక దగ్గర బ్రతికే ఉన్నాడని అర్థం. అలా అశ్వత్థాముని శపించిన శ్రీకృష్ణుడు మరియు పాండవులు తిరిగి ఉత్తర వద్దకు చేరుకుంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు తన శక్తితో ఉత్తర గర్భంలో పెరుగుతున్న శిశువును కాపాడుతాడు. మళ్ళీ తిరిగి జన్మని పోస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఉత్తరాన్ని నువ్వు జన్మనిచ్చే శిశువు ఒకసారి మరణించి మళ్ళీ బ్రతికాడు. ఇది ఆ దేవదేవుడు నీ బిడ్డకు పెట్టిన పరీక్ష. అందుకే ఇకపైన నీ బిడ్డ పరీక్షిత్ అనే పేరుతో పిలువబడతాడు అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తాడు.